హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవును, ఇంతకీ మీలో ఎంతమందికి తెలుసు శనగపప్పు పచ్చి కొబ్బరి కర్రీ చేస్తారు అని? సో నాకైతే చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఒక రిచువల్ లా ఉండేది. ప్రతి శనివారం కూడా మా అమ్మ కంపల్సరీగా ఈ కర్రీ చేసేది. ఎంతో ఇష్టంగా కామన్ గా తినే ఈ కర్రీ ఉత్తరాఖండ్ వచ్చాక మాకంటూ ఒక స్పెషల్ కర్రీ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు దొరకవు కాబట్టి. ఈ టేస్టీ కర్రీ కోసం అయితే ఫస్ట్ పచ్చి శనగపప్పుని బాగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టి మంచిగా ఉడికించుకోవాలి. 60 to 70% వరకు ఉడికితే సరిపోతుంది. అలాగే కొబ్బరిని కూడా మంచిగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు మా అమ్మ కొబ్బరిని అయితే తురిమేది చేత్తో. అంటే దానికంటూ ఒక చిన్న ఎక్విప్మెంట్ లా ఉండేది. దాంతో కొబ్బరిని చేత్తో పట్టుకొని దాన్ని రౌండ్ గా తిప్పుతూ ఉంటే కొబ్బరి తురమడం అయ్యేది. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి, మొత్తం మారిపోయిందిగా. సో ఇంకా కర్రీ ప్రిపరేషన్కి వచ్చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి తాలింపు గింజలైన జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. తాలింపు గింజలు, ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి అంతా కూడా కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేపుకుంటే మంచిగా ఉంటుంది. హైలో పెడితే మాడిపోతాయి, సిమ్ లో పెడితే సరిగ్గా వేగవు. అండ్ ఇంకొక మంచి టిప్ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. సో ఇంకా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమునంతా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో నీట్ గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ లో పెడితే కొబ్బరి అంతా కూడా మొత్తం ప్యాన్ కి అతుక్కొని మాడిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి శనగపప్పుని అందులో వేసుకొని మంచిగా కొబ్బరి శనగపప్పు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో పచ్చి శనగపప్పు ఈ రకంగా ఒక 70% వరకు ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ లో పెడితే మాత్రం మొత్తం మాడిపోయి మొత్తం మాడు వాసన వస్తుంది, తినడానికి కూడా అస్సలు బాగోదు. సో ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే చాలా సింపులే, ఈజీయే. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మనం అంతా కూడా మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్ లో పెట్టుకునే చేసుకోవాల్సి వస్తుంది. తొందరగా కానిచ్చేద్దామని చెప్పి హై ఫ్లేమ్ లో పెట్టామా మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఒక 5 minutes కి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. టొమాటోలు అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీలో, ఎందుకంటే పచ్చి కొబ్బరి అలాగే శనగపప్పుయే మొత్తం మనకి ఎక్కువ గ్రేవీలో వస్తుంది. సో టొమాటోలు అవసరం లేదు. మాకంటే టొమాటోలు ఎక్కువ అలవాటు కాబట్టి నేను ఒక్క టొమాటో అయితే మాత్రం కట్ చేసి వేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు టొమాటో, లేకపోతే లేదు. సో టొమాటో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి 5 minutes పాటు కర్రీని మంచిగా ఉడకనివ్వాలి. నేనేమో ఈ వంటలో బిజీగా ఉంటే ఇంకా మా చిన్నితల్లి అయితే అల్లరైతే మొదలు పెట్టింది. అసలు ఎంత అల్లరి చేస్తుందంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎక్కువ అల్లరి చేస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు దాని అంతటా అది మంచిగా కూర్చొని ఆడుకుంటుంది. బుక్ పెన్ తీసుకొని రాసుకోవడమో, లేకపోతే బొమ్మలతో ఆడుకోవడమో, లేకపోతే సైలెంట్ గా కామ్ గా ఉంటుంది. సో ఇంకొక 5 minutes తర్వాత మనం కర్రీని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని దానిలోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగా జీలకర్ర వేసా కాబట్టి నేను జీరా పౌడర్ యాడ్ చేసుకోవట్లేదు. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఈ టైంలోనే కొంచెం ఎండుమిర్చి కారం కూడా యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ అయితే మాత్రం గుమగుమలాడిపోతుంది, అసలు మంచి స్మెల్ వస్తుంది. ఈ కర్రీ అనేది స్పెషాలిటీ ఏంటంటే శనగపప్పు పచ్చి కొబ్బరి కూర ఉంటే నాన్ వెజ్ కూడా అవసరం లేదు అని కూడా అంటారు. మంచి స్మెల్ అయితే వస్తుంది, నోటికి రుచికరంగా మంచి వాసన వస్తూ అసలు కడుపు నిండుగా అన్నం తినొచ్చు ఈ కర్రీ ఉంటే. మేమైతే ఉత్తరాఖండ్ వచ్చాక ఈ కర్రీ వండుకోవడమే మాకంటూ ఒక గగనం అయిపోయింది. ఎందుకంటే కొబ్బరి దొరకదు, పచ్చి కొబ్బరి లేకుండా ఈ కర్రీ అవ్వదు. ఎండు కొబ్బరి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని పెట్టినా ఎండు కొబ్బరితో అసలు పచ్చి కొబ్బరితో వండిన టేస్టే రాదు. నేను ట్రై చేసా ఆల్రెడీ. సో అందుకోసమని పచ్చి కొబ్బరి తెప్పించుకొని మరీ దొరికినప్పుడు ఇలా శనగపప్పు పచ్చి కొబ్బరి కర్రీ అయితే చేస్తాను నేను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ కర్రీ అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ కూడా చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు నిజంగా చాలా కమ్మగా రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.